హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్. ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటో పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. చిక్కగా ఇంట్లో అందరూ తినేలా రుచిగా ఉండే టమాటో పులుసు ఎలా చేయాలో వీటిని మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక 6 టమాటోల్ని ఒక 2 కప్స్ వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. తాలింపు కోసం ముందుగా ముల్లంగి ముక్కలు చిన్నగా కట్ చేసినవి, ఒక 3 ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి, వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసినవి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు అయితే సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. కడాయి పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక 3 పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసుకోవాలి. సన్నగా మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. దీంట్లోనే ముల్లంగి ముక్కలు ఇంకా పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక ఇవి బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఉడకబెట్టిన టమాటాలు ఉన్నాయి కదండి, అవి మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవాలి. ఇంకా కొంచెం ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి లాస్ట్లో ఉప్పు 1 స్పూను, పసుపు 1 స్పూను, కారం 1.5 స్పూను వేసుకొని కలుపుకోవాలండి. లాస్ట్లో గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం చిక్కగా పిడిచి దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసినాక లాస్ట్లో సాంబార్ పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటో పులుసు అయితే రెడీ అయిపోయింది. నోటికి రుచిగా పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.